వెల్కమ్ అండి. ఓకే అక్క. అందరికి ప్రైజ్లాడండి. అందరికీ ప్రైజ్లాడు. ఈరోజు మనం ప్రభు సన్నిధికి ఒక చోట చేరి మనం ప్రభు సన్నిధిలో కూడుకోవటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి స్తుతిద్దాం. మనం వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ మనకు దేవుడి ఫెసిలిటీ మనకు అనుగ్రహించినాడు. నిజంగా అందుకే అంటే ఇవి ఫోన్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవటం అనేది కూడా మన భాగ్యం. ఫోన్ దేవుడు యూజ్ చేసుకోవటానికి తర్వాత ఏఐని కూడా మనము పెరుగుతున్న ఈ టెక్నాలజీని సరైన విధానంలో అందరూ వాడుకుంటే బాగుంటుంది. ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ దినాల్లో ఏఐ కొంత ఒక 50% ప్రయోజనకరంగా ఉంటే ఒక 50% అనర్థాలకు దారి తీస్తూ ఉంది. ఏదేమైనా మానవులకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరైన విధానంలో వాడుకున్నట్లుగా మన వంతు ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే వంచకాలం కాబట్టి దుష్టుడు ఊరుకోడు. దుష్టుడు అంటే ఈ ఉన్న దాన్ని దుష్టత్వానికి వాడాలని వాడు ప్రయాసపడుతుంటాడు. ఎందుకంటే దుష్టుడు తెలుసు, సాతాను తెలుసు, సాతాను పరలోక విషయాలు తెలుసు, భూమి మీద జరుగుతున్నవి తెలుసు. ఎందుకంటే వాడు ఒక్కసారి భూమి మీద జరుగుతున్న అన్ని ప్రభువు వలె దేవుని వలె ఒక్కసారిగా భూమి మీద జరుగుతున్నాయని వాడు చూడలేడు. కానీ సాతానుడు వాని దూతలని నియమించుకుంటాడు. ఆయా పరిస్థితుల గుండా అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్న సమాచారాలు సాతాను సైనికులు అందిస్తూ ఉంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఆకాశ మండలము గుండా దురాత్మల సమూహం ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాయి. అందుకే పరలోకము అత్యున్నతమైన ప్రదేశంలో ఉంటుంది. పరలోకం ఈ ఆకాశంలో తిరిగే దురాత్మల సమూహము వేరు, పరలోకం వేరు. అందుకే నిజంగా మూడో ఆకాశానికి నేను ఎక్కిపోయినా అంటాడు కదా పౌలు గారు. ఆ విధంగా ఆకాశములను దేవుడు సృజించినాడు. నిజంగా గొప్ప భాగ్యం. ఎంత మంచి గొప్ప సృష్టికర్త మనకు దేవుడైనందుకు కూడా దేవునికి ప్రతిదినం మనం వందనాలు చెల్లించాలి. ఈరోజు చాప్టర్లో కూడా అదే స్తుతి, కృతజ్ఞత, ఆరాధన మనం ఎలా చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి, ఎన్ని కారణాలు ఉన్నాయి అని కూడా మనం చూసుకోవచ్చు. కారణాలు మనం వెతుక్కొని అక్కర్లేదు ప్రభువుని ఆరాధించడానికి. మనకు అంటే నోరు తెరిస్తే మన నోట స్తుతి వచ్చేయాలి. కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం దేవుడు ఏర్పరచుకున్నందుకు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఆయన రూపుదిద్దుకున్నందుకు, నిజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు అన్ని అవయవాలతో పుట్టించినందుకు నిజంగా ఎన్ని కారణాలు దొరుకుతాయంటే స్తుతించాలంటే అన్ని కారణాలు దొరుకుతాయి. కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు జీవించాలంటే చాలా రీజన్స్ ఉంటాయి. నిజంగా అందుకే అంటే చాలామందికి కాళ్ళు చేతులు లేక పుడతారు, కళ్ళు లేకుండా బ్లైండ్ పీపుల్ ఉన్నారు లోకంలో. కాళ్ళు లేని వారు ఉన్నారు, చేతులు లేని వారు ఉన్నారు, ముక్కు సరిగ్గా లేని వారు ఉన్నారు, సరైన అవయవాలు అంటే అవయవ దారుఢ్యం లేని వారు ఉన్నారు. ప్రభు మనల్ని చక్కగా రూపుదిద్దుకున్నాడు ఆయన. దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. అందుకే మనం దేవుని స్తుతించడానికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనం సృజించిన వాడు ప్రభువు అని మనం నమ్మితే ప్రభుని స్తుతించకుండా ఉండలేం. మనం సృజించింది దేవుడైన యెహోవా. ఆయన గొప్ప దేవుడు, ఆయన భయంకరుడు, ఆయన సైన్యములకు అధిపతి అని మనం ఎరిగితే మనం దేనికి కూడా భయపడం. మనకు అభయం ఇచ్చిన దేవుని స్తుతించాలి. ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మనం ధైర్యంగా ఉంటున్నామంటే ప్రభు ఇచ్చిన కృప మన మీద మన ధైర్యం అని మనం అనుకుంటున్నాం. ఎన్నెన్ని పరిస్థితులు జరుగుతున్నాయి, ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని నేరాలు జరుగుతున్నాయి లోకంలో. తల్లి పిల్లల్ని నమ్మలేని పరిస్థితి, భర్త భార్యను నమ్మలేని పరిస్థితి, భార్య భర్తను నమ్మలేని పరిస్థితి. నిజంగా ఇటువంటి తండ్రి అంటే పిల్లలు అంటే తల్లిదండ్రులు నమ్మలేని పరిస్థితులు. ఇటువంటి స్థితుల్లో ఉన్నాం మనం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దినాలు మారిపోతున్నాయి. అందుకే ప్రభు అన్నాడు, దినములు చెడ్డవి కనుక అజ్ఞాను వలె ఉండక జ్ఞాను వలె నడుచుకోండి అని మన ప్రభు హెచ్చరించింది. అందుకప్పు ప్రభు మనకు నీతి బోధలు చేసి మన బోధకుడు మన ప్రభు చక్కటి గ్రంథాన్ని ఇచ్చినాడు, పరిశుద్ధ గ్రంథాన్ని. మన గైడ్ అంటే ఒక గైడెన్స్ గా మనకుంది. ఒక గైడ్ చేస్తుంది మనల్ని పరిశుద్ధ గ్రంథం.
ఇదే త్రోవ, ఇందులో నడవండి, ఇటు వెళ్ళొద్దు, ఇటు రండి, మనకు ఇరుకు మార్గములో తిన్ననైన మార్గంలో నడిపించే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. అది అర్థం చేసుకోలేని వాళ్ళు దూషిస్తారు, హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, ఎన్నో చేస్తారు. ఎందుకంటే ప్రభువుని నమ్మితేనే పరిశుద్ధాత్ముడు ఆ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు పరిశుద్ధాత్మనే దూషిస్తారు. అందుకే పరిశుద్ధాత్మను దూషించే వారికి ఈ యుగంలో, రాబోయే యుగంలో కూడా వాళ్ళకి పాప క్షమాపణ ఉండదు అని పరిశుద్ధాత్ముడు రాయించాడు గ్రంథంలో. పరిశుద్ధాత్మను దూషిస్తే ఇక వాళ్ళకి పాప క్షమాపణ లేదు. కాబట్టి ఇంత గొప్ప గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు. ఇంకా మనం చూస్తే ఒక విధంగా యూదులు ఇంకా దేవుని బిడ్డలే, వాళ్ళు యెహోవా దేవుణ్ణి, అసలు యెహోవా అని మనం ఇంత ఈజీగా పలుకుతున్నాం కదా, వాళ్ళు అసలు యెహోవా అని ఆషామాషాగా పలకరు. వాళ్ళు ఎంత నిక్కచ్చిగా ఉంటారంటే యూదులు యెహోవా దేవుణ్ణి అంటే ఆరాధించే సమయంలోనూ అంటే స్పెసిఫిక్గా వాళ్ళు కొంచెం రేర్గా పలుకుతారు. ఆ వర్డ్ని అంత ప్రశస్తంగా ఎంచుతారు. కానీ వాళ్ళ భక్తి ఏమవుతుందంటే దేవుడు అంటాడు కదా, అంటే మీరు భక్తిగా అంటే కనిపిస్తారు కానీ అంటే చెప్తారు కానీ మీరు చేయరు. అంటే మీరు మోయలేని బరువులు మోపుతారు కానీ వేలుతో కూడా దాన్ని ఎత్తలేరు అని అంటాడు ప్రభు వారు. అందుకే బాధపడి ఒక్క ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు వాళ్ళు. యేసుప్రభు వస్తే యేసుప్రభు నమ్మలేదు, యేసుప్రభుని తృణీకరించారు, యేసుప్రభు వారిని సిలువ వేశారు. అదే కోణంలోంచి ఇప్పటికీ కొనసాగుతున్నారు. ప్రభు కృపను బట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది యూదులు రక్షించబడుతున్నారని ఇస్రాయేల్లో ఉన్న క్రైస్తవ దేవుని బిడ్డలు ఉన్నారు, తెలుగు వాళ్ళు, మన ఇండియన్సే చెప్తా ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్స్లోకి వచ్చి ఇస్రాయేల్లో ఏం జరుగుతూ ఉంది అన్నీ చెప్తా ఉన్నారు. అంటే అన్ని విషయాలు తెలుసుకోవటానికి దేవుడు మనకు నిజంగా ఈ యొక్క అంటే యూట్యూబ్స్ని కానీ ఈ యొక్క ప్రతిదీ మనకు అనుగ్రహించినాడు. ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకు వచ్చినాయి. ఎక్కడో జరుగుతున్న విషయాలు ఇక్కడ తెలుసుకుంటున్నాం. నిజంగా గొప్ప విషయం అది. మనం ప్రార్థన చేయాలి వాటిని బట్టి. నిజంగా అందుకే దేవుడు అంటాడు, యెరూషలేము క్షేమమే మీ క్షేమము అని ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకంటే యెరూషలేములో జరుగుతున్న పరిస్థితులను బట్టే ఉంటుంది ప్రభు రాకడ. యెరూషలేము చుట్టూ చూడు దండ్లు కాపు కాచును. చుట్టూ ఇప్పుడు శత్రు దేశాలు ఉన్నాయి కదా యెరూషలేము చుట్టూ. అదే అనమాట, యెరూషలేము చుట్టూ యుద్ధాలు గతంలోనే. అంటే మనం స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే కూడా అసలు యెరూషలేము అంటే యూదులకి అసలు ఒక దేశం లేదు కదా గతంలో. అటువంటి వాళ్ళకి ప్రభువారు ఏమిచ్చినాడంటే ఒక దేశంగా వాళ్ళు ఫామ్ అవటానికి ఆయన కృపనిచ్చినాడు. ఐక్యరాజ్య సమితి వచ్చినప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి వచ్చి 1947లో దీన్ని విభజించింది. ఇస్రాయెల్ ఒక దేశంగా 1947లో 1947లో ఇస్రాయెల్ ఒక రాజ్యంగా ప్రకటించింది. వాళ్ళు ఎందుకు అంటే డిఫెన్స్ చేస్తారంటే ఇస్రాయెల్ ప్రజలు తమను తాము కాపాడుకోవటానికి, తమ దేశాన్ని కాపాడుకోవటానికి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎట్లంటే చెదిరిపోతున్నారు ఇస్రాయెల్ ప్రజలు, యూదులు. ఎందుకు వచ్చిందంటే ఏమో అట్లా యూదుల గురించి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అవే. గతంలో ఇంతగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగే యుద్ధాల గురించి అంతగా చర్చలు లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ యొక్క అంటే దేన్ని ఆన్ చేసినా ఫోన్లో మనం చూస్తే ఇజ్రాయెల్ ఇరాన్ గురించి యుద్ధం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో లేదు. అది కూడా మనం ఆలోచించాలి. ప్రతిదీ మనం సీరియస్గా తీసుకోవాలి దేవుని బిడలంగా. ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? ఇంతకుముందు లేదే. ఒక అంటే 21, 22 అప్పుడు కూడా ఇంతగా చర్చలు లేవు అసలు. ఏ ఛానల్ని ఓపెన్ చేసినా ప్రతి ఛానల్ వాళ్ళు దీని గురించి చర్చిస్తున్నారు. అసలు ఇస్రాయేల్లో ఉన్న క్రైస్తవ బిడ్డలను కూడా వాళ్ళు లైన్లోకి తీసుకొని అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇస్రాయేల్ కంట్రీలో ఏం జరుగుతూ ఉంది, యెరూషలేములో ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఏంటి అని కనుక్కుంటున్నారు. నిజంగా అంటే మనం దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలంటే ప్రభువు రాకడంత సమీపంగా ఉంది అని మనం దృష్టించాలి. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, అంజూరపు చెట్టు చిగురించి ఉన్నప్పుడు మీరు ఆలోచించండి అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం బాగా చదివితే ఉంటుంది. లూకా సువార్త 21 మనం బాగా చదివితే, మనం ధ్యానిస్తే అందులో ఉన్న యొక్క సూచనలు మనము బాగా చదవాలి. మనం తరచూ చదువుతూ ఉండాలి. రోజు చదవకటి ఇంకా మంచిది, తరచూ చదువుతూ ఉండాలి. అంజూరపు చెట్టు చిగురిస్తూ ఉంది అని. నిజంగా ఇస్రాయేల్ కంట్రీ ఒక ఫామ్ అయినప్పుడే అంజూరపు చెట్టు చిగురించింది అని మనం అనుకోవాలి.
నిజంగా వాళ్ళకి అసలు లేదు కదా. ఎన్ని విధాలైన బాధలు వాళ్ళు పడినారంటే వాళ్ళు అన్ని విధాలుగా బాధల్లో గుండా వెళ్ళినారు. అందుకే వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఆ దేశాన్ని కాపాడుకోవాలి అని. నిజంగా 1900 అంటే 48లో 48 మే 14 అంటారు ఇస్రాయల్ దేశం ఏర్పడింది. ఆ చుట్టుపక్కల అంటే ఒక 6 దేశాలు కూడా వాళ్ళకి అంటే దాని గుండా అంటే వాళ్ళకి ఉండనీయకూడదు అనుకున్నారు. 6 కంట్రీస్ ఈ దేశాన్ని ఇస్రాయల్ ప్రజల్ని అసలు మ్యాప్లో లేకుండా చేయాలి అనుకుని 6 దేశాలు ఏంటి, ఇంకా ఎక్కువే శత్రువులు ఉన్నారు. కనీసం అంటే 1 కోటి మంది కూడా లేని ఇస్రాయల్ దేశంలో యూదులు ఎంత విజయం ఇస్తున్నాడంటే దేవుడు నిజంగా వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు శిక్షిస్తూనే ప్రేమిస్తాడు. తాను ప్రేమించిన కుమారుని ఆయన శిక్షిస్తాడు. అదే ప్రేమలో నుంచే శిక్ష వస్తుంది. క్రమశిక్షణలో తేవటానికి తల్లిదండ్రులు పేరెంట్స్ ఏ విధంగా శిక్షిస్తూ పిల్లల్ని ప్రేమిస్తారో యూదులను కూడా దేవుడు అంతే. ఆరంభం నుంచి కూడా వాళ్ళు ఎంతగా ప్రేమిస్తాడో అంతగా శిక్షిస్తూ సరిచేయటానికి శిక్షిస్తాడు ప్రభువారు. ఇప్పుడు ఏ విధంగా చట్టాలు, ఏ విధంగా కోర్టులు, ఏ విధంగా అంటే అనేకమైన భయంకరమైన విషయాలు, జరగకూడని విషయాలు జరగటానికి ఏ విధంగా ఇవి మనకు ఉన్నాయో కొన్ని చట్టాలు, కొన్ని అంటే కోర్టులు ఏ విధంగా ఉన్నాయో ప్రభువారు కూడా ఆ విధంగా మనకు ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆజ్ఞలు పాటించమంటున్నాడు. ఆజ్ఞలు మనకు భారమైనవి కావు. నిజంగా నమ్మాలంటే ఆజ్ఞలకు లోబడలేని వాళ్ళు ఏంటంటే ఆజ్ఞలు కూడా తప్పుగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఈ దినాల్లో. ఎంత బాధాకరం అంటే ప్రభు విషయాలను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే దేవుడు ఆకాశం చూచి నవ్వుతా ఉంటాడంట. నవ్వుతున్నాడు ఆకాశం నుంచి చూసి. ప్రభు ఏదో బాధపడిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రభు నవ్వుతుంటాడు. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ప్రపంచం నలుమూలల మానవులు సృష్టించిన సృష్టికర్త ఆయన. అది గ్రహించలేకపోతున్నారే నవ్వుతున్నాడు. చంపుతుంటేనే సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపినాడు తప్పించి ఆయనకు రోషం వచ్చి ఎవరిని ఏం చేయలేదు, హాని చేయలేదు. చంపుతుంటేనే కొరడాలతో చీలుస్తుంటేనే ఆయన కోపం రాలేదు. తండ్రి వీరు ఏం చేసిన వీరు క్షమించు అన్నారు. ఈ రోజుల్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూచి కూడా ప్రభు నవ్వుతున్నాడు. నిజంగా అందుకే ప్రభువారు నిజంగా మనకు దేవుడుగా ఉన్నందుకే మనం స్తుతించాలి. నిజంగా ఇంత గొప్పగా దేవుడు నిజంగా అందుకే ఇశ్రాయేల్ ప్రజల్ని మలాకి 3:6 ఉన్నట్లుగా యెహోవానైన మార్పు లేని వాడను కానా, యాకోబు సంతతి వారిని మీరు లయం కాలేదు అంటా ఉన్నాడు ప్రభు. అందుకే దాదాపుగా వాళ్ళు 9 యుద్ధాలు చేసినారు. ఇశ్రాయేల్ పక్షంగా దేవుడిచ్చిన వాగ్దానాలు అవి. ఒక్క యుద్ధంలో కూడా వాళ్ళు ఓడిపోలేదు ఇశ్రాయేల్ ప్రజలు. పక్కన ఉన్న పాలస్తీనా అయితే 170 సార్లు ఇశ్రాయేల్పై దాడి చేసినారు, అయినా కూడా ఓడిపోలేదు ఇశ్రాయేలుకి నిజంగా నిత్యము కూడా అంటే వాళ్ళు ఒక కత్తుల యొక్క గుహలో ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా అంటే ఏం చేయలేకపోయినారు. దేవుడే వాళ్ళని సంరక్షిస్తున్నాడు. నిజంగా దేవుడిచ్చిన వాగ్దానం అది. ఆయన వాగ్దానం తప్పడు. అందుకే అంటాడు కదా, యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటాడు. యాకోబు సంతతి యూదులు అంతే. అందుకే అంటాడు కదా ప్రభువారు, అంటే ఈ తరము గతింపదు నేను వచ్చే వరకు అంటాడు. అంటే యూదులు గతించరు, వాళ్ళు ఉండాలి. వాళ్ళల్లో 144,000 మందిని దేవుడు ఏర్పరచుకొని ఉంటాడు. దేవుడు తీర్పు దినానికి 1000 ఏళ్ల పరిపాలనకి వచ్చేటప్పటికి ఆయన అంతమంది ప్రభువారిని కోరుకున్నాడు. అందుకే వాళ్ళు లయం కారు, ప్రభు విజయమిస్తున్నాడు. అంత జ్ఞానం కూడా దేవుడు అనుగ్రహించినాడు. నిజంగా దేవుడు సంఘం ఎత్తబడినప్పుడు 7 సంవత్సరాల తర్వాత మరలా ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో ప్రభు అడుగు పెట్టబోతా ఉన్నాడు. అందుకే ఎవరేం చేయలేరు. ఎవరైనా అనుకున్నా ప్రపంచమంతా ఒకటైనా యూదులు ఏం చేయలేరు అని మాట్లాడుకుంటానే ఉంటారు. అంత జ్ఞానం కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించినాడు. నిజంగా అంత గొప్ప దేవుడు ఆయన ఒక్కసారి మాట ఇస్తే తప్పడు. అందుకే వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా సరిచేయడానికి శిక్షిస్తాడు తప్పించి తిరిగి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూనే ఉంటాడు. నిజంగా ద్వితీయోపదేశకాండం 32, 11, 12 మనం చదువుకోవాలి. నిజంగా దేవుడు గద్దరెక్కల మీద మోసినట్లుగా ఇశ్రాయేల్ ప్రజలను నేను మిమ్మల్ని మోసినా అని వాళ్ళకి వాగ్దానం ఇవ్వటం. 33 ద్వితీయోపదేశకాండం 29లో ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని వాగ్దానం. అంటే ఇశ్రాయేల్ పక్షంగా ఇచ్చిన వాగ్దానము నెరవేర్పు ఇప్పుడు
జరుగుతుంటే మనము చూచి మనకు మాట ఇచ్చిన దేవుడు కూడా తప్పిపోడు అని మనం ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే మనము అంటారు కదా, మా పితరుల దేవా అని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్లు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరులకు ఇచ్చిన వాగ్దానాల్ని, పితరుల యొక్క జీవితాల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటారు కదా, నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గాన్ని నేనే అంటాడు దేవుడు. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఔన్నత్యం కలిగించే ఖడ్గముగా ఉన్నాడు. అందుకే నీ శత్రువులు నీకు లోపడినట్లుగా వాళ్ళు వేషం వేస్తారు, కానీ ఇప్పుడు అని దేవుడు చెప్పిన మాటని ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. మంచిగున్నట్టే ఉంటారు, సరే మేము ఇంకా యుద్ధం చెయ్యమంటారు, కానీ ఇశ్రాయేల్ మీద బాంబులు వేస్తూనే ఉంటారు, ఇరాన్ వేస్తూనే ఉంటుంది. అందుకే ఇశ్రాయేల్ ప్రకటించిందంట, యుద్ధం ఇంకా ఆపం, యుద్ధం మాత్రం ఆగేదే లేదు. ఎందుకంటే వాళ్ళు కాపాడుకోవాలి. చుట్టూ శత్రువులే అయినప్పటికీ వాళ్ళకి ప్రాణం అంటే వాళ్ళకి చాలా ధైర్యం. చిన్న సింహపు గుండె వంటి గుండె. అది ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. యూదా గోత్రపు సింహం కదా ప్రభువారు. యూదా గోత్రాన్ని ప్రభు కోరుకున్నాడు. అందుకే సింహపు గుండె వంటి గుండె గలవారు యూదులు. వాళ్ళు దేనికి భయపడరు. ఆడ యుద్ధం జరుగుతుంది, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు దేవుడు స్తుతిస్తున్నారు, ఫెస్టివల్స్ చేసుకుంటూనే ఉన్నారు, పండుగలు చేసుకుంటూనే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ. ఎవరిచ్చారు ఆ ధైర్యం? నిజంగా మనకు చిన్నది ఏదైనా సంభవిస్తే భయపడిపోతాం కదా, వాళ్ళు అస్సలు భయపడరు. వాళ్ళంటే గుర్రం అంట, యుద్ధ వాసన చూస్తే గుర్రం అంట దౌడు తీస్తుందంట, పరుగెత్తుతుందంట. అట్లుంటారు ఇశ్రాయేల్ ప్రజలు, అంత చలాకీగా ఉంటారు. నిజంగా అది వాళ్ళకి దేవుడిచ్చిన ధైర్యం. నిజంగా అటువంటి ప్రజలుగా ఇశ్రాయేల్ ప్రజలు ప్రభువారు కోరుకున్నాడు. అంతటి జ్ఞానవంతులుగా, అంటే ఇంత జయిస్తున్నారంటే దేవుడు ఎంత జ్ఞానం ఇవ్వబట్టి, నిజంగా అంటే టెక్నాలజీ అంతా కూడా ఎంత అంటే ఇన్ని అనుభవములు నిన్న అన్నిట్లు చాలా కనుక్కున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. కొన్ని చూసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. చిన్న చాప్టర్ కాబట్టి తొందరగానే ముగించుకుందాం. ప్రపంచంలో మొత్తం కూడా అంటే ఒకటైన ఇశ్రాయేల్ ప్రజలు ఓడించలేరని ఎందుకంటున్నారంటే మనం చూసుకున్నట్లయితే మనకు అంటే అన్ని తెలిసిన విషయాలే. ఫస్ట్ మనం చూడాలంటే ప్రభువు నుంచి చూస్తే లోకరక్షకుడు యేసు ప్రభువారు నజరేతులో ఒక యూదుడు, యూదా వంశములో జన్మించినాడు. యేసు ప్రభువారు కూడా ఒక యూదుడనే చెప్పాలి, కానీ అందరికీ ప్రభు ఆయన. ఆ గోత్రాన్ని ఆయన కోరుకున్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ బల్బు కనిపెట్టిన ఆయన కూడా ఒక యూదుడు. కార్ల్ మార్క్స్ వచ్చి ఒక యూదుడు. వ్యాక్సిన్ ఇంజెక్షన్ కనిపెట్టింది కూడా ఒక యూదుడు. పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది కూడా ఒక యూదుడు. లుకేమియా మందు తయారు చేసింది కూడా ఒక యూదుడే. హెపటైటిస్ బి మెడిసిన్ కనుగొన్నది కూడా ఒక యూదుడే. మైక్రోఫాస్ నుంచి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ కనుక్కుంది ఒక యూదుడే. ఆప్టికల్ ఫ్యాట్రికేబుల్ కనుక్కుంది ఒక యూదుడే. ట్రాఫిక్ లైట్స్ కనిపెట్టింది యూదుడే. ఇంకా స్టెయిన్లెస్ స్టీలు, సౌండ్ మూవీసు, టెలిఫోను, మైక్రోఫోను, వీడియోస్, టేప్ రికార్డరు, ఇంకా ఫోలో కంపెనీ, లెవీస్, జీన్స్, స్టాల్ బర్స్, గూగుల్, ఇంకా ర్యాకెట్, తర్వాత డెల్ కంప్యూటర్, ర్యాకెట్, ఇంకా రాబిస్, డంకెన్ ట్రావర్స్, CNN, ABC, వాషింగ్టన్ పోస్ట్, వీటన్నిటిని కూడా కనుక్కుంది ఒక యూదుడే. యూదులే ఇవన్నీ కనుక్కున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నిజంగా ఇంకా చాలా ఉన్నాయి మనం తెలుసుకొని. చాలా కనిపెట్టినారు వాళ్ళు. మనము చరిత్రలోకి వెళ్ళి అన్ని సర్చ్ చేసుకొని చూసుకుంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలే. నిజంగా దేవుడు ఒకసారి మాట ఇస్తే తప్పనివాడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు, యూదులకి జ్ఞానం ఇచ్చిన దేవుడు అయినా. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు ఎంత అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఎంతగా ఫీల్ అవుతారంటే, స్వర్గం కంటే మీకు గొప్పది ఏంటంటే అది ఇశ్రాయేల్ అంటారు. వాళ్ళు అంతగా కాపాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే విసిగిపోయినారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ ఇశ్రాయేల్ ప్రాంతము అణువణువున వాళ్ళకి పవిత్రమే. అందుకే ఇశ్రాయేల్ పై దాడికి వస్తే వాళ్ళు అసలు ప్రపంచాన్ని కూడా ఓడించడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్తారు వాళ్ళు. అసలు మొత్తం నిజంగా యూదుల్లో ప్రభు ఇంత కొంతమంది యూదులు ఉన్నప్పటికి కూడా నిజంగా ఎందుకు వీళ్ళకి ఇంత గుండె ధైర్యం అంటే రాటు తేలిపోయినారు నిజంగా. ఎందుకంటే బాధలు పడి ఇబ్బందులు పడి నిజంగా చాలా అంటే యూదులు కూడా ఈ ఇబ్బందుల్లో గుండా వెళ్ళి వాళ్ళు, ఎందుకంటే ఇంకా మేము మళ్ళీ ఇబ్బందులు పడకూడదు, ఇశ్రాయేల్ దేశం మేము పోగొట్టుకోకూడదు,
ఎందుకంటే వాళ్ళు బబులోన్లో కూడా బానిసలుగా ఉన్నారు. బబులోన్లోకి నిజంగా నెబుకద్నెజరు వాళ్ళని బానిసలుగా తీసి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళు. రోమన్స్ వచ్చి ఎన్ని వేల మంది యూదుల్ని చంపేసినారు. నిజంగా అవన్నీ మనకు తెలిసిన విషయాలు కదా. యూదులు భూభాగాన్ని మొత్తం చిన్న భిన్నం చేసేసినారు. వాళ్ళు చల్లా చెదరైపోయేటట్టు చేసినారు. వాళ్ళంటే తలదాచుకోవటానికి వేరే వేరే దేశాలకి అక్కడికి పోతే కూడా వెతికి చంపినారు. నిజంగా అటువంటి ఆ విధంగా స్పెయిన్లో కూడా యూదులను తరిమి కొట్టినారు. అక్కడికి వెళ్తే, యూరప్కి వెళ్తే అందరినీ కొట్టి సామూహికంగా చంపేసినారు. నిజంగా యూదుల తత్వం ఏంటంటే ఒక్కటి, ఎక్కడున్నా సరే వాళ్ళు అధికారంలో ఉండాలి అనుకుంటారు యూదులు. అందుకే యేసు ప్రభు కూడా నేను మీకు రాజుని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వేంటి మాకు రాజు, మాకు యెహోవా దేవుడు ఉన్నాడు, మా కొరకే మెస్సియా రాబోతున్నాడని వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళు పై స్థానంలో ఉండాలనుకుంటారు యూదులు. అందుకే కాబోలు అందరి చేత తృణీకరించబడ్డారు. అది అందరికి కోపం వచ్చి ఉంటుంది నిజంగా. కాబట్టి ఆ విధంగా యూదుల్ని దేవుడు ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు. అయినప్పటికీ వాళ్ళు చంపటానికి మా మీద, మా పిల్లల మీద అని వాళ్ళు వేసుకున్న శాపాన్ని వేసుకొని వాళ్ళ నోటితో వేసుకోబట్టి ఆ శాపాన్ని పొందుతూ వచ్చినారు. అయినా ప్రభు అయితే వాళ్ళని కాపాడుతూనే ఉన్నాడు. నిజంగా యెరూషలేములోనే ప్రభు పుట్టినాడు. తిరిగి యెరూషలేములోనే రెండవ రాకడలో అడుగు పెట్టబోతున్నాడు. నిజంగా అటువంటి గొప్ప దేవుడు. నిజంగా ఎన్ని హింసలు పొందినారు కాబట్టి హిట్లర్ చేతిలో కూడా, హిట్లర్ అయితే 10 లక్షల మంది యూదులను ఊచకోత కోసినాడు. ఇట్లా 100 ఏళ్ల పాటు వీళ్ళు ఎక్కడ తలదాచుకోవటానికి లేకుండా, ఇక 1900 2000 ఈ సంవత్సరాల్లో అయితే వీళ్ళు ఆ విధంగా వాళ్ళు ఈ ప్రదేశంలో తిరిగి ఇశ్రాయేల్కి చేరుకున్నారు. అందుకు వాళ్ళు దీన్ని కాపాడుకుంటా ఉంటారు. అందుకే ఇశ్రాయేలు, పాలస్తీనా దేశాలు కూడా, జోర్దాను, లెబానోన్ దేశాలు, ఈ కొన్ని ప్రాంతాలు చెప్తే హోలీ ల్యాండ్ అంటారు కదా, ఈ హోలీ ల్యాండ్లో విధంగా వాళ్ళు దీన్ని కాపాడుకోవాలని. ఎందుకంటే గాజాను కూడా ఈజిప్ట్ గాజాను లాక్కుంటుంది అని అంటే మాకు కావాలి, ఈ దేశం మాకు కావాలని ఒకదాన్ని ఒకటి కాపాడుకోవటం కోసం. నిజంగా ఏదేమైనప్పటికీ దేవుడు ఇశ్రాయేల్ని కాపాడుతాడు. ఇవన్నీ మన వార్తల్లో వింటూనే ఉంటాం కాబట్టి ఇక మనము ప్రార్థనలు చేయాలి. అంతకుమించి మనం చేయగలిగేది ఏమీ లేదు. నిజంగా అన్ని విషయాల కొరకై మనం ప్రార్థనలు చేయాలి. నిజంగా గొప్ప దేవుడు మనకున్నాడు. ఇశ్రాయేల్ దేవుడు, ఆయన ఇశ్రాయేల్ దేవుడు మన కాపాడువాడు, ఇశ్రాయేల్ కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు అన్న వాగ్దానం దేవుడు నెరవేర్చుకుంటున్నాడు. నిజంగా ఎన్ని విధాలుగా వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని విమానాలంటే 340 వార్ జెట్స్ ఉన్నాయంట విమానాలు వాళ్ళ దగ్గర. నిజంగా ఇశ్రాయేల్ దగ్గర, ఇరాన్ వాళ్ళ దగ్గర అయితే 320 యుద్ధ విమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. నిజంగా ఇరాన్కి ఏమో 6 లక్షల మంది సైనికులు ఉంటే, ఇశ్రాయేల్కి ఏమో 170,000 మంది యుద్ధ సైనికులు ఉన్నారని. ఇరాన్ పై దాడి చేసే సత్తా ఉంది కానీ ఇజ్రాయెల్కు ఐరన్ డోము అంటే యూరోసిస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు జయించలేకపోతున్నారు. ఇజ్రాయెల్ తెలివితేటలు ఉంటాయంటే ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క అణుబాంబులు ఉన్నాయో కనిపెట్టి కరెక్ట్ వాటి మీద వేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న ప్రజలకి ఏ హాని చేయకూడదు అని మంచి గుణం కూడా ఉంది వాళ్ళ దగ్గర. ప్రజల్ని బయటికి రప్పించి ఇరాన్లో అణుస్థావరాల్లో ఎక్కడెక్కడ ఈ యుద్ధాలు ఉన్నాయో ఆ స్థావరాల్ని మాత్రమే వాళ్ళు కాల్చేస్తున్నారు. నిజంగా ఆ స్థావరాల అణుబాంబులు ఎందుకంటే తిరిగి ఇశ్రాయేల్ మీదకి రాకుండా వాళ్ళు ఇశ్రాయేల్ని కీడు కలగకుండా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇది ఆగంది కాబట్టి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. నిజంగా అసలు ఈ ఇంకొక కోణం మనం 2 కోణాల నుంచి వాక్యాన్ని కూడా తీసుకోవాలి. అందుకే వాక్యము మనకు 2 అంచులు గల ఖడ్గం. ప్రతి విషయాన్ని కూడా మనము ఒక కోణంలో నుంచి ఆలోచించకూడదు. ఒక మనిషినైనా అంటారు కదా, మీరు ఈ కోణంలోనే చూస్తున్నారు, మరొక కోణంలో నా బాధ చూడండి అంటూ ఉంటారు కదా. అదేవిధంగా మనం చూస్తే అసలు ఇరాన్లో నిజంగా ఎంత అంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే, నిజంగా ఒక 16 years అమ్మాయి అంట శపించిందంట ఇరాన్ దేశాన్ని. దానివల్లే అని కూడా అందరూ ప్రపంచంలో చాలా మంది అది చెప్పుకుంటా ఉంటారంట, ఆ అమ్మాయి శాపమే ఇరాన్కి తగిలింది అని. నిజంగా వాళ్ళు ఎంత అంటే క్రూయాలిటీ అంటే అన్నాడు కదా దేవుడు, వాళ్ళు అంటే అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వారు అని. నిజంగా అటువంటి స్వభావం వాళ్ళకి చాలా క్రూయల్గా ఉంటారు. నిజంగా మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ లాగా కాదు వాళ్ళు.
నిజంగా వాళ్ళు ప్రేమిస్తే అంత ప్రేమిస్తారు, ప్రాణం తీయాలనుకుంటే అసలు వెనుకాడరు. క్రూయాలిటీలో అంతే వాళ్ళు, మంచితనం అంతే. కానీ ఇరాన్ దేశంలో మాత్రం డిఫరెన్స్గా ఉంటుంది. ఇరాన్ దేశంలో ఎంత క్రూయాలిటీ అంటే 1988లో ఆ దేశంలో ఒక ఆమె ఉండిందంట, ఒక ముస్లిం అంటే అలేహా అనే ఒక అమ్మాయి ఉంటే ఆమె ఇరాన్లో పుట్టిందంట. ఇరాను సర్వనాశనం అయిపోవాలి అని ఆమె శపించిందంట. ఇంకంతేకంటే ఇరాన్ శత్రు దేశాలు అంటే తరమాలి అని ఆమె చనిపోయే ముందు చెప్పించిందంట. అది అంతా కూడా ప్రపంచం అంతా వైరల్ అయిందంట ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు. ఎందుకు అంటే ఆ అమ్మాయి చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయిందంట, వాళ్ళ డాడీ ఒక డ్రగ్గిస్ట్ అంట. అయితే ఆ అమ్మాయిని పట్టుకొని ఒక వ్యభిచార కూపంలోకి దింపి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి శారీరకంగా ఆ అమ్మాయిని చిత్రహింసలు చేసి వాళ్ళంటే అంతగా అంటే వాళ్ళే దాంట్లోకి దింపి వాళ్ళని కొట్టేసి ఇంకా ఆ అమ్మాయిపై కేసు పెట్టారంట. ఇరాన్లో ఎవరైనా వ్యభిచారం చేస్తే ఉరిశిక్ష వేయాలి, అది ఇప్పటికీ నడుస్తుందంట అది. అందుకే ఆ అమ్మాయిని పాపము అంతగా చేసి కూడా ఆ అమ్మాయి చిత్రహింసలు పెట్టి ఒక అతనైతే కొట్టి జైల్లో పడేసి ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశాడంట. తర్వాత అతనే జడ్జిగా అయినాడంట. ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్తే ఆ జడ్జిని చూసిందంట ఆ అమ్మాయి జడ్జిని చూసి శపించిందంట అందరి ముందు. ఎందుకు మా ఉసురు మీకు తగులుతుంది, నన్ను ఇంత చిత్రహింసలు పెడుతున్నారు. అవును అవునా అంటే చెప్పు విసిరేసి జడ్జి మీద నన్ను ఎంతగా బాధ పెట్టినావు అని నిజంగా ఆ అమ్మాయి అని శపించిందంట ఆ దేశాన్ని. నిజంగా అటువంటి అంటే వాళ్ళే అందులోకి దింపి వాళ్ళే ఒక ఆడ అమ్మాయిని, ఒక ఉమెన్ని ఇంత బాధలు పెట్టడం. నిజంగా ఆడవాళ్ళు ఎందుకు అంటారు కదా మౌసురు పోసుకోవద్దు అని. నిజంగా అదైతే వాస్తవం. ఎవరన్నా కన్నీళ్ళు కారిస్తే మంచిది కాదు. చాలా మంది అందుకు ఎవరన్నా ఇంటికి వచ్చి ఏడిస్తే మా ఇంట్లో ఏడవద్దు అంటారు. ఆ కన్నీరు మంచిది కాదు. ఎవరి కన్నీరైనా చూస్తాడు ప్రభువారు, ఎవరు బాధ పెట్టినా చూస్తాడు ప్రభువారు, ఎవరు దిక్కులేని వాళ్ళు బాధపడి ఏడ్చినా ప్రభువారు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అది ఎవరైనా, అది అన్యులైనా, అది హైందవులైనా, అది ముస్లిమ్స్ అయినా, అది ప్రభు బిడ్డలైనా, ప్రభు అంగీకరించిన వారైనా వారి బాధ ప్రభు చూడలేదు. ఎందుకంటే అందరిని సృష్టించిన వాడు ఆయన. నిజంగా అందుకే ఇరాన్లో ఆ విధంగా అయిందని చెప్పుకుంటుంటారు. ఆ విధంగా అది ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఒక శాప వచనము తగిలే ఛాన్స్ ఉంటుంది. నిజంగా 9 years పిల్లల్ని కూడా, అంటే 4th class చదువుతున్న 9 years అమ్మాయి అంటే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి ఒకవేళ తప్పు చేసినా బుర్కా వేసుకోకపోతే కూడా వాళ్ళని జైల్లో వేసి వాళ్ళకి ఉరిశిక్ష అంట. ఇది ఎక్కడ ఘోరం. నిజంగా ఇప్పటికీ 1 సంవత్సరంలో అయితే 88 మంది చిన్నపిల్లల్ని ఉరి తీసేసినారంట. నిజంగా ఇటువంటివి అక్కడ జరుగుతాయి అని మనం వింటా ఉన్నాం కదా. నిజంగా ఇంకా ఒక అమ్మాయి చెప్పింది, ఒక షరియాలో ఆమె ఏం చెప్పిందంటే 2022లో కూడా మాషాని అనే అమ్మాయిని 3 రోజులు ఆ అమ్మాయిని కస్టడీలో పెట్టి కొట్టి చంపేసినారంట. నాకు ఎప్పుడైతే అట్లా చంపినారో చాలా మందికి కూడా ఉజ్జీవం వచ్చిందంట. అక్కడ అందరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినారంట. అయినా గమ్ముకున్నారా? ధర్నాలు పనికొచ్చినాయా? లేదు. 2022 సంవత్సరంలో ఉమెన్ లైఫ్ మీ పేరు మీద ధర్నాలు ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ బుర్కాలు తీసేసి వాళ్ళు కాల్చి పడేసినారంట. విసుకొచ్చేసిందంట వాళ్ళకి. అంటే వాళ్ళు మెచ్యూర్ అయిన ఆడపిల్లలందరూ కూడా బుర్కాలు వేసుకోవాలి. బుర్కా తీస్తే కూడా నేరమా? నిజంగా అంతగా వాళ్ళు మాకు ప్రభుత్వం వద్దు, ఈ నిరంకుశ ప్రభుత్వం మాకు వద్దు అని వాళ్ళు మాకు ఫ్రీడమ్ కావాలని అనేక మంది ఉద్యమాలు చేస్తే కూడా దాంట్లో కూడా దాదాపు 750 మందిని చంపేసినారంట ఇరాన్ ప్రభుత్వం. అందులో 30 మంది అరెస్ట్ చేసినారంట. వాళ్ళు స్త్రీలు ఉన్నారంట. నిజంగా భయంకరంగా టార్చర్ చేస్తారంట వాళ్ళు. నిజంగా అందుకే చాలామంది అంటారు ఇస్రాయేల్ మంచి పని చేస్తూ ఉంది, వాళ్ళని బాగా యుద్ధం చేసింది కరెక్టే అని అంటూ ఉన్నారు. నిజంగా అట్లా ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఆడవాళ్ళని బాధ పెట్టడం అది నేరం నిజంగా. కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు
అందుకే మన మాటలు మనం ఆచితూచి మాట్లాడాలి అంటాం కదా. అలా అని మనం జరగబోయే విషయాలు ప్రభు మనకు బయలుపరిస్తే చెప్తే మాత్రము అది దాన్ని దేవుడు చెప్పొద్దు అన్నాడు. మనం అన్నందుకు జరగవు అవి. మనం అంటే మనల్ని ఏమైనా బాధ పెడితే ఆ బాధను తట్టుకోలేక మనం కన్నీరు కార్చినా, మనం నొచ్చుకొని ఒక మాట అన్నా ఒకవేళ దేవుడు దాన్ని తీసుకుంటాడేమో లెక్కలోకి తెలియదు. కానీ మనల్ని ఎవరైనా అన్యాయంగా బాధ పెడుతుంటే అది కూడా, లేదంటే ఏమంటారు, పిల్లి శాపానికి ఉట్టి ఊడదు అన్నట్టుగా ఉట్టి శాపాలకి దేవుడు దాన్ని ఎవరికి ఏమి కాదు. ఒకవేళ అన్యాయంగా ఎవరినైనా బాధ పెడుతుంటే వాళ్ళు కన్నీరు కార్చినా, వాళ్ళ నోటి నుంచి ఏదైనా బాధాకరమైన మాటలు వచ్చినా అది లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు. నిజంగా అందుకే మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకరి చేత అనిపించుకునే పనులు మనం చేయకుండా మంచిది. ఎందుకంటే మనుషులు కదా, బాధపడితే చక్కన ఒక మాట అనేస్తారు. ఎవరైనా అన్యాయం చేస్తూ ఉంటాక మనం ఒక మాట అనేసుకుంటారు మనసులైనా కనీసం. నిజంగా అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి. నిజంగా అట్లా ఈ విధంగా ఆడవాళ్ళని మాటికి ఎన్నోసార్లు జైళ్ళలో పెట్టి విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఆ విధంగా పలికినారంట, ఈ శత్రు దేశాలకి అప్పగించబడాలి ఇరాన్ అని. నిజంగా కాబట్టి మనం ఏదేమైనప్పటికీ ప్రభు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు అన్నట్టుగా మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. నిజంగా ఈ 21వ శతాబ్దంలో కూడా ఇరాన్ వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది అది చాలా భయంకరంగా భావిస్తున్నారు. వాళ్ళే, అక్కడ ప్రజలే, అక్కడ స్త్రీలే భావిస్తున్నారు, బయట దేశాల వాళ్ళు కాదు. ఏదేమైనప్పటికీ దేవుడు మనకు చెప్పినట్లుగా, మనకు ప్రభువారు రోమ 3:12 చెప్పినట్టుగా, అట్లయితే యూదునికి కలిగిన ప్రయోజనమేమి, ప్రతి విషయమైన అధికమే అని రాస్తారు పౌలు గారు. మొదటిది దేవోక్తులు యూదులకు పరం చేయబడినాయి. దేవుడిచ్చిన వాక్కులు, దేవుని వాక్కు, ధర్మశాస్త్రం యూదుల పరం చేయబడింది. నిజంగా దేవుడు అందుకే పౌలు గారిని కూడా సహించలేదు యూదులు. అంటే దేవుడు అంటాడు నువ్వు అన్ని జనుల మధ్యను, ఇశ్రాయేల్ మధ్యను నేను నేర్పరచుకున్న సాధనం అంటాడు. కానీ చోటు వచ్చేలేకి పౌలు పేతురు గారు మాట్లాడుకొని ఏమంటారంటే, నువ్వు యూదులకి వాక్యం చెప్పు, నువ్వు యూదుల పక్షంగా యూదులకి నువ్వు వాక్యం చెప్పు, నేను అన్ని జనులకు వాక్యం చెప్తా అంటాడు. నిజంగా పౌల్లో నచ్చిన ఒక అంశం ఏంటంటే, నాకు నిజంగా అంటే లేని వారికి, అంటే లేమిలో ఉన్న వారికి సహాయం చేయటానికి పౌలు నేను ఉంటాను ముందుకు రావటం. నిజంగా సంఘములో ఎవరైతే అక్కరలతో ఉన్నారో వారు అక్కరలను తీర్చే బాధ్యత పౌలు గారు తీసుకున్నారు. వాళ్ళ కొరకే కొంతమంది ఏర్పరచుకున్నారు. అవన్నీ వెళ్ళిపోయినాయి ఈ రోజుల్లో. సంఘాల్లో ఎవరెట్టు పోతున్నారో ఎవరికి తెలియదు. అందుకే సంఘంలోనే ప్రేమ చల్లారిపోయిన దినాలు. సంఘం ఉంటుంది, సొంత డబ్బులు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సంఘంలో కూర్చుకుంటారు, డబ్బు కూర్చుకుంటారు, పైసా తీసి ఎవ్వరికి ఇవ్వరు. సంఘాలలోనే చాలా మంది ఉంటారు, సంఘాలలోనే అంటే పేద ప్రజలు ఉంటారు, సంఘాలలో ఆహారం లేనివారు, ఇల్లు లేనివారు, సంఘాలలోనే అంటే విధవరాండ్రు ఉంటారు. దేవుడు ఏం చెప్పినాడంటే వాళ్ళ అక్కర్లు సంఘం తీర్చాలి అని చెప్పాడు. ఎవరైతే లేదు వాళ్ళకి తీర్చమన్నాడు. ప్రతి ఒక్కరికని కాదు, గమనించాలి, వారు అక్కరేంది అడగాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, దర్శించాలి, వాళ్ళ గృహాలను దర్శించి ఎవరికి ఏ అక్కరుందో కనుక్కొని సంఘం ఆ దినాలు ఆదిమ సంఘాలు అదే చేసినారు. నిజంగా ఆ దినాలు ఇంటింట కూడుకునే వాళ్ళు. నిజంగా ఇంటింట్లో కూడుకుంటేనే ప్రేమలు ఉంటాయేమో అనిపిస్తుంది. ఇలా సంఘాలు వచ్చేసినాయి. అందుకే దావీదు గారు, ఒకవేళ ఈ కీర్తన 100వ కీర్తన దావీదు గారు రాశారు, ఎవరు రాశారో తెలియదు, కానీ ఆయన స్తుతి కీర్తనలు, ఆరాధన కీర్తనలు, నిజంగా చాలా కీర్తనలు దావీదు గారు ఎక్కువగా రాశాడు. ఆయన కృతజ్ఞత కలిగిన కీర్తన, కృతజ్ఞత భావము దావీదులో చాలా ఎక్కువ ఉంటుంది, అందరికంటే ఎక్కువ ఉంటుందని అనుకోవచ్చు మనం చెప్పాలంటే. నిజంగా దావీదు గారు అంటే ఆశపడ్డాడు. అసలు ఆ దినాల్లో అసలు ఇప్పుడు వచ్చిందంతా ఈ దేవాలయంతోనే వచ్చింది. ఈ వివాదం అంతా ఇశ్రాయేల్ కూడా ఇరాన్ ప్రజలు కూడా యుద్ధం చేసేది ఏంటంటే, వాళ్ళేమనుకుంటారంటే మా మసీదుని ఎక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి కూలగొడతారు. ఎందుకంటే అది అక్కడ దేవాలయం ఉండింది, అక్కడ ఆ ప్లేస్లోనే వీళ్ళు మసీదు కట్టినారు కాబట్టి దాన్ని కూల్చి ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ కూలుస్తారు అని వాళ్ళేమో మాకు మందిరం కావాలి, మేము బలి అర్పించాలి అని ఇశ్రాయేల్ ప్రజలు. నిజంగా ఇది ఎక్కడ ఆరంభమైందంటే దావీదు గారికి ఒక ఆశ పుడుతుంది, ప్రభా నీ కోసం నేను ఒక దేవాలయం కట్టాలి, నాకు ఆశ ఉందని. ప్రభువుకి ఏది ఇష్టం అంటే, ప్రభు ఏమంటాడు, మీరే నా ఆలయం, హస్తకృత ఆలయంలో నేను ఉండను అంటాడు. చాలా మంది మందిరాలలో దేవుడు ఉంటాడని వెళ్తారు, మందిరంలో దేవుడు ఉండడు.
మనలో ఉన్న దేవుడే మనతో పాటి మందిరానికి వస్తాడు. అందుకే యాకోబు వెళ్తూ ఆ ప్రదేశంలో రెస్ట్ తీసుకొని తలవాల్చి ఆ బండ తీసి అక్కడ పాతి, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు, ఇది బేతేలు అని పేరు పెట్టి వెళ్తాడు. అక్కడ ఎవరన్నా ఉన్నారా? అక్కడ దేవుని ప్రజలు ఎవరైనా కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారా? లేదు కదా. అక్కడ యాకోబు ఉన్నాడు కాబట్టి, యాకోబు దేవుడు దర్శించాడు కాబట్టి అది దేవుని మందిరము అన్నాడు. నిజంగా దావీదుకు ఆశ కలిగింది కాబట్టి దేవుడు పర్మిట్ చేశాడంతే. సరే దావీదు, ఆయన నువ్వు ఇష్టపడుతున్నావు కదా, పో, కానీ నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు కట్టాలి, నీ చేతులు రక్తము వచ్చిన చేతులు అంటాడు. అందుకే సొలొమోనుకి ఇస్తాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడంతే దేవాలయం కట్టడానికి. ఆయన మన హృదయాన్ని దేవాలయంగా చేసుకోవాలంటాడు. ఈ రోజు ప్రజలు కూడా మత మార్పిడి అంటా ఉన్నారు. ఇది మతము కాదు, మార్గం అని చెప్తే కూడా వాళ్ళకి తెలుసు, అయినా కావాలనే మత మార్పిడి అంటున్నారు. మత మార్పిడి కాదు. మతం ఎవరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఊరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఏమి మార్చుకోవాల్సిన అవసరం. చాలా మంది బాప్తిస్తానికి రాగానే, హైందవులను ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి రాగానే ఫస్ట్ చాలా మంది తెలిసి తెలియని వారు ఏం చెప్తారంటే, మీరు బొట్టు తీసేయండి, గాజులు తీసేయండి, పూలు పెట్టుకోకండి, అవి పెట్టుకోదు, ఇవి పెట్టుకోవద్దు అంటే వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రభు నమ్మారు, అవును యేసు ప్రభు దేవుడు, నాకు కూడా కావాలి యేసు ప్రభు అని వచ్చినప్పుడు వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. వాళ్ళు సంఘానికి వస్తూ ఉంటే ప్రభు పరిశుద్ధాత్ముడి వాళ్ళతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మనికి చోటు ఇవ్వాలి. మనం మాట్లాడకూడదు. మన బోధలు వాళ్ళలో పనిచేయవు, దేవునికి దూరం చేస్తాయి. మీరు అవి పెట్టుకోవద్దు, ఇవి పెట్టుకోవద్దు అంటే దూరం చేస్తాయి దేవునికి. చాలా మంది మేము విపరీతమైన భక్తులు అన్నట్లుగా బంగారము అవి విగ్రహాలకు వేసేవి, మనకు అక్క చెప్పారు, పేరు చెప్పను కానీ అవి మనం పెట్టుకోకూడదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడు కొంతమంది మాట్లాడి ప్రత్యేకపరుచుకుంటాడు. అంటే దేవుడు ఎవరిని ఏ విధానంలో నడిపించుకుంటే ఆ విధానం నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఆ విధంగా ఊరికే వాళ్ళని మనము అంటే విమర్శిస్తూ ఉంటే వాళ్ళు సంఘానికి కూడా దూరం అయిపోతారు. ఈ విధంగా సంఘాలు ప్రభు ఆ దినాలు దావీదుకి అనుమతి ఇచ్చినాడు, సొలొమోను కట్టినాడు. దాంతో ఇప్పుడంతా వివాదాలు వస్తూ ఉన్నాయి. పరలోకంలో దేవాలయం లేదు, సంఘం లేదు. పరలోకంలో అందరూ ఒకటిగానే మనం ఆరాధిస్తాం దేవుణ్ణి, ఆయన సన్నిధిని ఆరాధిస్తాం. అక్కడ బలిపీఠం ఉంది పరలోకంలో. బలిపీఠం దగ్గర ఆయన భక్తులు కనిపెట్టుకొని ఉన్నారు, ఎప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడా అని. అక్కడ బలిపీఠం ఉంది, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు, దేవాది దేవుడు అక్కడ ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. నిజంగా 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు, పరిశుద్ధుల పాత్రలు పట్టుకుని 4 జీవులు ఆత్మలు ఉన్నాయి అక్కడ. కానీ దేవాలయం లేదు అక్కడ. అంటే దేవాలయం దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే దేవాలయాన్ని ఇంకేంటంటే ఏదో గుళ్ళు దేవుడు ఉన్నాడు అన్నట్టు పోతున్నాయి. ఇంకా చాలా మంది మందిరాలలో ఒక మరియమ్మ బొమ్మను, యేసుప్రభు బొమ్మను పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పూలే దండలు వేసి పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. అందులో ఉండను అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. నిజంగా దేవుడు చెప్పింది ఏంటంటే, మీరే నా ఆలయం, మీరే నా ఆలయం, మిమ్మల్ని కోరుకున్నా, నాకు మీరు కావాలి, నాకు మీ హృదయం ఇస్తే చాలు, మీరేమొద్దు, మీరు నాకేమి ఇవ్వద్దు, బంగారం ఇవ్వద్దు, ఏమి అవసరం లేదు, మీ హృదయం నాకు ఇవ్వండి, నేను చెప్పినవన్నీ చేయండి. ప్రభు హృదయాన్ని ఒక్కసారి మనకి ఇస్తే మనం ఎలా జీవించాలో ఆయన నడిపించుకుంటాడు. మనం కూర్చోబెట్టి వాళ్ళకి ఈ వస్త్రాలు వేసుకో, అలా ఉండు, ఇలా ఉండు అని మనం చెప్పాల్సిన, మనం వాక్యం చెప్పాలి, మనం ప్రభు గురించి చెప్పాలి, మనం ప్రభు ప్రేమ చెప్పాలి, ప్రభు గ్రంథం ఏం చెప్తుందో అది చెప్పాలి. దాన్ని బట్టి ప్రభువే వాళ్ళ హృదయంలో కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే కార్యం వేరుగా ఉంటుంది. మనం జొరబడిపోయి మనమేదో చేయాలనుకుంటాం చూడండి, దాన్ని బట్టి చాలా మందిని మనము వెనక్కి లాగిన వాళ్ళం అవుతాం. అందుకే ఆత్మతో ప్రభు సేవ చేయాలి, ఆత్మ నింపుదలతో మనం వాక్యం చెప్పాలి, ఎవరిని విమర్శించకూడదు. ప్రేమతో మనము ప్రభు వైపు ఆకర్షించాలి, ప్రభు వైపు ఆకర్షించాలి. అంటే మనం 4 మాటలు ఈ విధంగా ఉండాలని చెప్పేస్తే మనం భక్తులమైపోతాం అనుకోకూడదు. ప్రభువును చూపించాలి, ప్రభు మాదిరిని వాళ్ళు తీసుకునేలాగా. ప్రభు ఇలా జీవించాడు, ప్రభు ఇలా చెప్పాడు, ప్రభులో గ్రంథంలో ఇలా ఉంది, బైబిల్లో ఇలా ఉంది అని చెప్తా ఉంటే ప్రభువే వాళ్ళల్లో కార్యం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం జ్ఞానం పొందుకోవాలని మనం ప్రార్థనలు చేసుకుందాం. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేయటం మన వంతు. లోకంలో జరుగుతున్న పరిస్థితుల వైపు ప్రార్థన చేద్దాం, అది మన వంతు.
ఏది జరగాలో అది ఆయన జరిగించుకుంటాడు. మనమైతే ఒకరి క్షేమం కొరకు ఒకరం ప్రార్థన చేయాలి. మందిరాలలో ప్రేమ ఉండినట్టుగా ప్రార్థన చేయాలి. డబ్బు దాచుకొని ఆ డబ్బు కోసం తన్నుకొని, ఆ డబ్బు కోసం విభాగాలు ఏర్పడి, ఆ డబ్బు కోసం అంటే రౌడీజియాన్ని మందిరాలలోకి తీసుకొని వచ్చేసి ఆ డబ్బు కోసం తన్నుకుంటూ ఆత్మీయత లేకుండా, మాదిరి లేకుండా అటు సేవ జరుగుతూ ఉంటుంది, ఇటు డబ్బు జరుగుతూ ఉంటుంది. డబ్బు కోసం తన్నుకునే వాళ్ళు ఒకవైపు ఉంటే, సేవ చేసే వాళ్ళు ఒకవైపు ఉంటుంది. రెండు చేస్తాడా దేవుడు? అందుకే ఆ రోజుల్లో దేవాలయంలోకి వెళ్ళి దేవుడు క్రయ విక్రయములు చేసే వాళ్ళని తరిమేసేసినాడు ప్రభువారు. నా ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేసినాడు అన్నాడు. వ్యాపారపు ఇల్లుగా ఉంటే ప్రభువు నచ్చడు. ప్రభు సంచారం ఎట్లా చేస్తాడు? అందుకే ప్రభు అన్నాడు, మీ హృదయం నాకు కావాలి, మీరే నా దేవాలయం. మీరు బాగుంటే మీలో నేను ఉంటా. మీరు ప్రభువుని మోసుకెళ్ళండి దేవుని ఇంటికి. అందుకే ఈరోజు 100వ కీర్తనలు అదే మనం చూసుకోబోతున్నాం.